బ్రో ఎలా ఉంది మట్కా మూవీ ఎలా ఉంది? బ్రో మట్కా చెప్పాలంటే కుండ పగలగొట్టి బ్రో. కుండ పగిలిందంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ పగిలినట్టే, అంత రేంజ్ లో ఉంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఖచ్చితంగా బాక్స్ పగిలిందంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ యాక్టింగ్ పీక్స్ లో ఉన్నట్టు. ఇక మరి అడగడం ఇష్టం. ఇద్దరు వస్తున్నారు, వరుణ్ తేజ్ రామ్ చరణ్. కానీ అల్లు ఫ్యాన్ నుంచి ఒక అల్లు అర్జున్ వచ్చి ఇద్దరిని డామినేట్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీకేమనిపించింది? బ్రో నేను తక్కువ ఎక్కువ అనే కాదు, నా పాయింట్ ఆఫ్ నేను చెప్తా. పుష్ప వస్తుంది కాబట్టి ప్రతి దగ్గర ఫైర్ ఇంజన్ కావాల్సిందే. థియేటర్ లాంటి మంట పడిపోతాయి. ఇక్కడ మెగా ఫ్యాన్ ఉంది కాబట్టి మెగా ఫ్యాన్ కూడా ఒక మంచి ఫైర్ తోటి ఉంది. ఇక ఈ రెండు ఓటా పోటీగా ఉంది, నువ్వా నేనా అంటే నేను ఒక్కడిని చెప్పలేను. ప్రేక్షకులు అందరు మీరు ఉన్నారు, అందరు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొందరికి ఈ మూవీ అంటే ఒకేసారి రిలీజ్ అయింది కదా, మరి మీకు ఏ సినిమా నచ్చింది? నాకైతే మట్కా నచ్చింది బ్రో. ఏంటంటే అక్కడ ఉన్నది వరుణ్ తేజ్, ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఒక్కొక్క హార్ట్ టచింగ్ ఉంటారు అందరు. అండ్ పైగా కొత్తగా రీసెంట్లీ కూడా మ్యారేజ్ అయింది అందరికి. ఫస్ట్ హిట్ కొట్టాడంటావా? ఖచ్చితంగా. అండ్ ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయితే అయింది, ఆపరేషన్ సంథింగ్ మూవీ. అండ్ ఈ మూవీ అయితే కంబ్యాక్ అని చెప్పొచ్చు మూవీ తోటి అయితే. ఇప్పుడు వరుణ్ తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? మామూలుగా లేదు, పీక్స్ ఒక రేంజ్ లో ఉంది. కొన్ని లుక్స్ లో చిరంజీవిలో కనిపిస్తున్నారు అంటున్నారు, నిజమేనా భయ్యా? ఖచ్చితంగా అవును బ్రో, అది ఉండకుండా ఉంటారా? బ్లడ్ అంటే బ్లడ్ అంతే. అది ఫైట్స్ అండ్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ అయితే మామూలుగా లేదు బ్రో, ఎక్స్ట్రాడినరీ. రీజన్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా రీల్స్ కి ట్రెండ్ అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ కూడా దాని రీల్ ఛాన్సెస్ ఛాన్సెస్ మూవీ. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరే ఇచ్చా ఖచ్చితంగా నాకు కలర్ లేదు చూసేది. అంటే పుష్ప రేంజ్ లో ఆడుతుందా? పుష్ప 2 అంటే వీకెండ్ బ్రో. ఆడియన్స్ కి మూమెంట్ ఉంది. ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ పుష్ప వెళ్ళిపోతారు. పుష్ప ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ మూవీకి వస్తారు. ఇప్పుడు